జగిత్యాల పట్టణంలోని 28వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, బల్దియా చైర్పర్సన్ భోగి శ్రావణి ప్రవీణ్లు సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ తో పాటు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు మేక పద్మావతి పవన్, కల్లపల్లి దుర్గయ్య, తెరాస పట్టణాధ్యక్షులు గట్టు సతీష్, గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజన్న భూమి రమేష్ చెప్తున్నా 25 లక్షలతో పెట్టామా ఖచ్చితంగా సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నా సవాల్ చేయకపోతే మీరు పోటీ అని చెప్పి జగిత్యాల పట్టణానికి చెందిన 28వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రావణి ప్రవీణ్ అన్నయ్య గారికి, మన వైస్ చైర్మన్ సీనన్న గారికి, కమిషనర్ గారికి, వచ్చిన వార్డు సభ్యులకు, మన తోటి కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ పనులు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చిన ప్రజలందరికీ, నా తోటి వార్డు కౌన్సిలర్లకి, సంజయ్ అన్న గారికి, మన ప్రవీణ్ అన్నయ్య గారికి, కమిషనర్కి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. 28వ వార్డు మరియు 30వ వార్డులలో 36,30,000 రూపాయలతో అభివృద్ధి పనులకు ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖ వైద్యులు, జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరిమణి శ్రీమతి మేక పద్మావతి పవన్ గారికి, మున్సిపల్ 28వ వార్డులో సుమారు 21,30,000 రూపాయలతో 4 సీసీ రోడ్స్ మరియు 2 సీసీ డ్రైనేజీలకి ఈరోజు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. అలాగే 30వ వార్డులో 15 లక్షల రూపాయలతో 2 సీసీ రోడ్లు మరియు కొన్ని నెలలుగా ఉన్నటువంటి పెద్ద సమస్య నఫీసియా మసీద్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ సమస్య, మరికొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి కరోనాతోని కొంత టెక్నికల్ ఇష్యూస్ ముందుకు వెళ్ళలేకపోయాయి. దాని ద్వారా కొంత ఆలస్యమైనా కూడా ఇప్పుడు మరి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో 30వ వార్డులో కూడా 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకి భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి చాలా వరకు 48 వార్డులలో కూడా, అన్ని వార్డులలో కూడా అభివృద్ధి పనులకు శాంక్షన్స్ అన్నీ అయిపోయాయి. కానీ మిషన్ భగీరథ పనులు కొంత ప్రోగ్రెస్లో ఉండడం వల్ల కొన్ని వార్డులలో పనులు ఇప్పుడు మొదలు పెట్టలేని పరిస్థితి. డెఫినెట్గా మిషన్ భగీరథ పూర్తయిన తర్వాత ఆ పనులు జరుగుతున్న వార్డ్స్ ఏమైతే ఉన్నాయో అందులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. రోడ్లైనా కానివ్వండి, డ్రైన్స్ అయినా కానివ్వండి. సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి మా కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం అభివృద్ధితో పాటు, పట్టణ అభివృద్ధితో పాటు పట్టణ సుందరీకరణ మరియు పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడం. అదే దిశగా కూడా మా కౌన్సిల్ ముందుకెళ్తుంది. మరి సంజయ్ అన్న గారి దిశానిర్దేశంలో వారు ఈరోజు కూడా తమ విలువైన సమయాన్ని ఇచ్చి మాకు ఇక్కడికి వచ్చినందుకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి మేక పద్మావతి పవన్ గారికి మరియు శ్రీ దుర్గయ్య గారికి, మమ్మల్ని ఇక్కడికి మాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, పెద్దలందరికీ కూడా, మీడియా సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలోని 28వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, అదేవిధంగా 30వ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఈ కార్యక్రమానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు మా కౌన్సిల్ ఏర్పడి, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి. కానీ ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనుల కార్యక్రమం మొదలైంది. కొన్ని పూర్తి కూడా కావాల్సి వస్తూ ఉన్నాయి.
ఇవాళ జగిత్యాల ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏ వాడకు చూసినా కానీ ఎక్కడో ఒక దగ్గర పని అనేది ప్రారంభమైంది. ఇవాళ ఒక ధైర్యంగా మాత్రం చెప్పగలుగుతున్నాం. కొంత సమయం పట్టవచ్చు. పోయిన 10 సంవత్సరాలలో జగిత్యాల పట్టణానికి ఎంత అభివృద్ధి అయిందో అంతకంటే డబల్ నిధులు తీసుకొచ్చి ఈ 5 ఏళ్ళలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మొదటి సంవత్సరం మేము చేయడానికి ఎక్కువ లేకుండింది. ఎందుకంటే అధికారంలో మున్సిపాలిటీలో ఎవరుంటే అందరూ తెలుసు. మా కొత్త కౌన్సిలర్స్ కానీ చైర్మన్ గారు కానీ వీరందరూ వచ్చి ఇంకా సంవత్సరం పూర్తి కాలే. ఈ నెలాఖరు అయితే సంవత్సరం అవుతుంది. అయినా కానీ ఒకవైపు మిషన్ భగీరథ కార్యక్రమం, ఎక్కడ కూడా నీళ్లు రాలేదు, తాగడానికి లేవు అనే సమస్య లేకుండా ఆ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా లైట్లు పెట్టే కార్యక్రమం అన్నీ కూడా ఎల్ఈడి లైట్లు. ఇది కూడా మన ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. దానితో పాటుగా డ్రైన్లు, రోడ్లు ఇవి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇవి చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాం, ఈనాడు కూడా చెప్తా ఉన్నాం. ఇన్నేళ్ళు ఎటుబడి తట్టు నడిపించి ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణాలు, రోడ్డు మీదకి గడితే చూసుకుంటూ ఊరుకుంటున్నారు అని చెప్పి మమ్మల్ని నిందించడం కాదు. ఇన్నేళ్ళకెళ్ళి వాళ్ళు చేసిన తప్పుకు చాలా ఇరుకైపోయినాయి. ఇప్పటికెళ్ళైనా మన వాళ్ళు ఎవరు కట్టుకున్నా కానీ కొద్దిగా వెనుకకు జరిగి చట్టబద్ధంగా కట్టుకుంటే మనకే రావడానికి పోవడానికి బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా పాత ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నాయి, ఇట్లయినా కొద్దిగా ఇరుకుగా ఉంటాయి. అందుకని చెప్పి మోరి మీద కూడా చెత్తపోయాలని కూడా చెప్పినాం. అవి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకుంటూ పోతాం. మరి మన బీద దేశం ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రమే మంచిగా ఉన్నది. ఇది మనం బలంగా చెప్పవచ్చు. చాలామంది చాలా రకాలుగా చెప్పవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పనులు ఎక్కడ కూడా జరుగుతలేవు. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కొద్దిగా వెనుకబడ్డాం. ఎందుకంటే పోయిన టర్మ్ నేను ఓడిపోయింది, వీళ్ళు గెలిచి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ గెలిచి అంత ఏడాది అయింది. కానీ మీరే చూసారు ఇవాళ గడియారం కాడ మటన్ మార్కెట్ ఎట్లుండేది, ఇవాళ ఎట్లుంది చూడండి. కూరగాయల మార్కెట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది చూడండి. పండ్ల మార్కెట్ పనులు ఎంత మంచిగా ప్రారంభమైనవి మీరు చూసిరాని. అదేవిధంగా ముందటనే బీట్ ఉంటుంది, మంచిగా కాంపౌండ్ అవన్నీ కూడా తయారైపోయినాయి. జిల్లా కేంద్రమైంది, కొత్త కలెక్టర్ ఆఫీస్ వస్తుంది. శ్మశాన వాటిక మీరే చూసారు, చింతకుంటల ఏమన్నా ఉండేనా, ఇవాళ మొత్తం నిర్మాణాలు అయిపోతున్నాయి. రేపు ఎవరైనా మన ప్రాంతం వాళ్ళు చనిపోతే ఇల్లు లేకపోతే 2 కుటుంబాలు కూడా అక్కడ ఒక్కటేసారి ఉండే విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నాం. 2 కుటుంబాలు. చింతకుంట చెరువు మీరు చూశారు, దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. కానీ దురదృష్టం అనుకున్నంత లేదు, నాకు కూడా సంతృప్తి లేదు. దానికి కారణం అంతకుముందు పాలకులు మోరి కట్టి దాంట్లో గిడిచిపెట్టారు. మీరు కావాలంటే చూసుకురారు, తులసి నగర్కి వెళ్ళి మోరి కట్టి చెరువులకు గిడిచిపెడతారా, పక్కకు పెట్టారు. మొన్న మాకు సీనియర్ కౌన్సిలర్ అయిన బాలశంకర్ గారు, చైర్మన్, అధికారులు మొత్తం తిరిగి చూసారు ఆ నీళ్ళు ఎట్లా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చేసే పరిస్థితి లేకుండా అడ్డం డ్రైన్ కట్టేశారు. అయినా కానీ ఉన్న దాంట్లో చూస్తున్నాం. అంటే ఈ రకంగా మన చెరువులు నిర్మాణం ప్లస్ కబ్జా కూడా అక్కడ చూస్తున్నాం. కబ్జా కూడా కాకుండా ఎక్కడికక్కడ కబ్జాలు చేసారు. మనం చూస్తాం శ్మశాన వాటికి ఎంత ఘోరంగా ఉంటే ముట్టే ధైర్యం అవ్వాలి చేయలే. ఇవాళ చేసినాం. ఇంకొక 3 నుంచి 6 నెలలు ఆగండి. 3 నెలలు ఒక రూపు వస్తుంది పూర్తిగా. ఎందుకంటే వర్షాకాలం వెళ్ళిపోయింది. వచ్చే సంవత్సరం మొత్తం చెట్లు అన్నీ పెట్టుకొని పాత తుమ్మ చెట్లు అవన్నీ తీసేసి ఇంకా కూడా కొన్ని నిర్మాణాలు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. అంటే ఈ రకంగా ప్రతి ప్రాంతం అభివృద్ధి అయ్యే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇటు నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ లేకుండా చేస్తూ ఉన్నాం. అంతకుముందు డివైడర్ లేకుండే చేసినాం. కొంత లేట్ అయింది. దురదృష్టం ఏంటంటే కరువు కాలంలో మేము ఎమ్మెల్యే అయినాం, చైర్మన్ అయినాం. ఉన్న అందరికీ తెలుసు, రోజు పత్రికలు చూస్తున్నారు. ఆదాయం తగ్గిపోయింది, దేశమంతా తగ్గిపోయింది, ప్రపంచమంతా తగ్గిపోయింది. రాష్ట్రంలో కూడా కొంత తగ్గింది. పోయిన టర్మ్లో ఎక్కడెక్కడైతే ముందడికి పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చుకున్నారో ఇవాళ కొరుట్ల, మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల మనకంటే ముందడికి వెళ్ళిపోతున్నాయి. అంతకుముందు వీళ్ళకు కొంతమందికి ఇది ఏం రాజకీయ సభ కాదు, కానీ ప్రభుత్వాన్ని విమర్శించడే పొద్దుగాలు అయితే పని తప్ప ఇంకో పని లేకపోయి. ఇప్పుడేమో మేము ఉన్నంతలా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంత కరువులో కూడా ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లలో వాళ్ళు, ఎందుకంటే 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉండరు.
4 నుంచి 14 వరకు. అప్పుడు ఎన్ని నిధులు వచ్చినాయో జగిత్యాల పట్టణంకు అంతకు డబల్ నిధులు తీసుకొచ్చి లెక్క అప్పచెప్తా ఈ 10 ఏళ్ళ దాకా చెప్పలేకపో, లేకుంటే నేను పోటీ చేయ అధిష్టానం ఆదేశించిన. కాబట్టి ఇవాళ ఇక్కడ నిర్మాణ పనులు 28 లక్షలతో అవుతున్నాయి. అదేవిధంగా 30 వార్డులో కూడా ఉంటున్నాయి. అక్కడ కూడా నఫీజియా మసీద్ అక్కడ కూడా సరిగా డ్రైన్ లేదన్నారు. చాలా రోజుల తర్వాత ఇవాళ కార్యక్రమం అక్కడ కూడా చేసుకోబోతున్నాం. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరు కూడా ధన్యవాదాలు. మీరు కూడా చింతకుంట చెరువును మంచిగా యూజ్ చేసుకోవాలి. అక్కడ ఇంకా 25 లక్షలతో అభివృద్ధి చేయాల్సి ఉంది. మరి మా అధికారులు ఎందుకు డిలే చేస్తున్నారు ఏంది? చాలా లేట్ అవుతుంది. పైసలు రెడీ అయినాయి, మున్సిపల్ తీర్మానం ఇచ్చి మస్తు రోజులైంది. ఇదివరకు ప్లాన్ లేదు, టెండర్ లేదు. కొంత అధికారులను కూడా నేను కోరుతున్నా, విమర్శించుడు కాదు. ఇంజనీర్ గారు ఇంజనీర్ కరెక్ట్ కాదు. అదేవిధంగా చింతకుంటలో కూడా ఇంకా శ్మశాన వాటికలో కూడా బ్యాలెన్స్ వర్క్ ఉంది. అది కూడా డబ్బులు ఉన్నాయి చేయాలని చెప్పుకో.